హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తోటలో అయితే ఉన్నాను. టైం వచ్చేసి 5:30 నుంచి 6 ఆ లోపల అయితే అయిందనమాట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్దామని రెడీ అయ్యేలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కోళ్ళు అన్నింటినీ సర్దుకుంటూ ఉన్నాము. విపరీతమైన గాలి అన్నమాట. అసలు ఆ గాలికి సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఎగిరిపోతారు, అంత గాలేసిందండి. అందులోకి తోటలో కాబట్టి ఇంకా ఎక్కువగా అనిపించింది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈరోజు మా కష్టాలు ఎలా ఉంటాయి అనేది మీరు చూద్దరు. కానీ ఎందుకంటే పొలంలో ఉన్నప్పుడు కోళ్ళు, వ్యవసాయం పని అంటే నార్మల్గా పక్కకు వచ్చేసేయచ్చు, కానీ కోళ్ళు ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అన్నింటినీ సేఫ్గా వాటి ప్లేస్లలో పెట్టాలి కాబట్టి చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. మనకి వాటికి మేత వేయడం కానీ కప్పెట్టడం కానీ. మాకు కోళ్ళు కుక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మొత్తాన్ని కట్టేసేయాలన్నమాట. వాటికి మేతలు వేసుకునే టైం కాబట్టి ఆ టైంలో వర్షం వస్తే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామన్నమాట మేము. ఈరోజు ఆ చిన్న క్లిప్ని మీ అందరికీ చూపించడం అయితే జరుగుతూ ఉంది. అలాగే వ్యవసాయం వీడియో కింద వచ్చిన కామెంట్స్కి కొంతమందికి రిప్లై అండి. ఇందులో వర్కర్స్ కూడా ఉంటారు, మీకు కనిపిస్తుండొచ్చు. ఒక ఇద్దరు అయితే కనిపిస్తారు, ఇంకొక ఇద్దరు రూమ్లో ఉన్నారు. వాళ్ళనైతే మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో, మీరు క్లియర్గా చూడొచ్చు. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, మీకు కనిపిస్తారు చూడండి. ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట వాతావరణం. కొద్దిసేపు తర్వాత ఫుల్ వర్షం పడింది. ఆ క్లిప్ తీయడానికి కూడా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఈరోజు మేము బోధులేసామన్నమాట. మేము కాకర పందిరి పెట్టాలని అనుకుంటున్నాము, అందుకని బోధులేసాము. ఇంకా చూడండి మా చెట్లు ఎంత హ్యాపీగా నవ్వుతున్నాయంటే అబ్బా, నాకైతే భలే అనిపించింది. అసలు నిజంగా ఆ వాతావరణానికి నాకు అక్కడి నుంచి ఇంటికి రావాలని అనిపించదు. కాకపోతే మేమేంటంటే అక్కడ ఉండాలని అనుకుంటాము, కానీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల మేము అక్కడ ఉండి వర్క్ చేసుకోలేకపోతున్నాము. కానీ నిజంగా అట్లాంటి వాతావరణంలో ఉంటే మనసు ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా ఉండిపోతానండి, నాకు అసలు భయం అనేది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మన తోట రోడ్డు మన తోటలోంచి బయటకు వస్తే రోడ్డు మీదకి వస్తాం. బస్సులు కానీ వెహికల్స్ కానీ బాగా తిరుగుతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. దేనికి ఊరు కూడా 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది తోట దగ్గర నుంచి, అది కూడా రోడ్డు పక్కకే ఉంటుంది అనమాట. ఇందులో అయితే బీర పెట్టామండి, నిన్న పెట్టేసాము బీర. మేము చాలా టెన్షన్ పడ్డాం, వర్షం వస్తే బోదేయడానికి రాదు, మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది పందులు పెట్టడం అనేసి. అయినా కూడా లైట్గా వర్షం పడాగింది, తర్వాత ఫుల్గా పడింది అనమాట. బోదేసేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇదైతే వేస్తున్నారు. ఆల్రెడీ ట్రాక్టర్ పాపం ఆయన ఏంటంటే పంచర్ అయితే వెళ్ళి పంచర్ వేయించుకొని వచ్చి బోధులు అయితే స్టార్ట్ చేశాడు. అది కూడా చిన్న క్లిప్ చూపిస్తా. మా చెట్లు చూసారా ఎంత బాగా నవ్వుతున్నాయో. ఈ గాలికి అసలు చెట్లు నవ్వినట్టే అనిపిస్తాయి. ఆ గాలికి సౌండ్ కూడా నేను ఇక్కడ కట్ చేయలేదు, ఆ సౌండ్ కూడా వస్తుండొచ్చు. ఇంక ఇక్కడ మా ఈ బాబు అయితే కోళ్ళకి మేతలు వేయడానికి అయితే రెడీ. నేను వర్కర్స్ వచ్చారని చెప్పాను కదా, తన పేరు కృష్ణ. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారనమాట. వీళ్ళు 4 మెంబర్స్ వచ్చారు. 3 మెంబర్స్ ఒకళ్ళు ఆవును కట్టేస్తే ఒకళ్ళు కోళ్ళకి మేత వేస్తారు, ఇంకొకళ్ళు అన్నీ రెడీ చేస్తూ ఉంటారు అనమాట. అలా వీళ్ళైతే మొత్తం చాలా బాగా చేసుకుంటున్నారు వర్క్. వాళ్ళకి ఏం కావాలన్నా మేము తెచ్చిస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవ్వండి మా కోళ్ళ షెడ్ అయితే ఇది. ఇంకా మీకు మంచి ప్లేస్ని చూపిస్తే ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి అన్నీ గూటికి చేరిపోతాయి. టైం అయ్యేసరికి కోళ్ళైనా మనుషులైనా ఎవరి టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఒకసారి చూడండి, మన కోళ్ళు ఇక్కడ ఉన్నాయి. వాటికి మేత అయితే ఇలా నానబెట్టేసి పెడతారనమాట. ఇవి నానబెట్టి పెట్టేస్తాడు ఈ బాబు. ఈ మగ్గుల్లో వేసేసి లోపలైతే పెట్టేసి ఇంకా తన డ్యూటీ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పటికే మహా అయితే ఒక పావు గంట అట్లా పడుతుందేమో. అన్ని తీసి పెట్టేసి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు మంచి ప్లేస్ని చూపించబోతున్నాను. ఇది ఇక చెప్పనవసరం లేదు, మా వేప చెట్టు. ఇక్కడ వచ్చేసి వాక్కాయల చెట్టు ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ వేప చెట్టు దగ్గర వర్క్ అంతా అయితే కూర్చుంటే గాలి ఉంటుందండి. నిజంగా గాలిలో తేలిపోయినట్టే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ కోళ్ళు అరుస్తూ ఉంటాయి, పిట్టలు అరుస్తూ ఉంటాయి, నెమిళ్ళు అరుస్తూ ఉంటాయి. రిలాక్స్గా అనిపిస్తుంది. ఎంత టెన్షన్ ఉన్నా మైండ్లో రిలాక్స్ అవ్వాలంటే ఒక 5 నిమిషాలు మా చెట్టు కింద కూర్చుంటే, వేప చెట్టు కింద చాలా బాగా అనిపిస్తుంది. వాతావరణం అయితే ఈరోజు ఎలా ఉంది ఒకసారి మా వేప చెట్టు చూడండి. విపరీతమైన గాలి. మామూలుగా వేప చెట్టు గాలి మనకి చాలా మంచిది, ఎటువంటి రోగాలు రాకుండా మంచి కలుషితం లేని గాలి అంటే వేప చెట్టు నుంచి వస్తుందని చెప్తూ ఉంటారు కదా. అన్ని చెట్లు కలుషితం లేకుండానే వస్తాయి, కానీ వేప చెట్టు గాలి అనేది చాలా మంచిదన్నమాట. ఇంకా నెక్స్ట్ పోతే ఇవన్నీ బోధులు అయితే వేస్తున్నాడు పాపం. డ్రైవర్కి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, అంటే మన ట్రాక్టర్ పంచర్ అవడం వల్ల ఇబ్బంది అయిందనమాట. ఒక పక్క నుంచి బోధులు వేసుకుంటూ వస్తున్నాడు. ఈ బోధులు వేసే వరకు వర్షం ఆగిందనుకోండి, ప్రస్తుతానికి మేము అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బోధులు వేయకముందు వర్షం వచ్చిందనుకోండి, మళ్ళీ మొత్తం దున్నాల్సి వస్తుంది. అది ఇప్పటికే మేము ఈ వర్షం పడడం వల్ల 4-5 సార్లు దున్నడం జరిగింది. దున్నిన దాన్నే మళ్ళీ రిపీటెడ్గా దున్నుతూనే ఉన్నాము. అలా కూడా కొంచెం లాస్ అనుకోండి ఒక రకంగా.
ఇప్పుడు ఈ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఆగితే మనం ఈ బోధులు వేసేసిన తర్వాత వర్షం వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇది నిజంగా దేవుడి దయ ఏంటంటే ఆ టైంకి ఆ చినుకులు కూడా ఆగిపోయింది. చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే అప్పటికే 4 సార్లు తిన్నాం కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎప్పుడైతే బోధులు వేయటం అయిపోయిందో వెంటనే ఫుల్ వర్షం వచ్చేసింది. నిజంగా మాకు దేవుడు కరుణించినట్టే అనిపించింది అనమాట. ఆ టైంకి ఇలా అయితే వేస్తూ ఉన్నారు. బోధులు అయితే వేసేసారు. బోధులు వేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఇక కాసేపు అక్కడ పెట్టేసి అలా వచ్చేసరికి వెంటనే వర్షం వచ్చేసింది. అమ్మో అనిపించింది నిజంగా, ఎందుకంటే 4 సార్లు 5 సార్లు తిన్నాం వర్షం వల్ల. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో కూడా మీకు వర్కర్స్ని చూపించాను. పదే ఆ వీడియోకి కామెంట్స్ అయితే వస్తున్నాయి, మేము వస్తాం అక్క అని చెప్పి. సారీ అండి, దయచేసి ఏమనుకోకండి. ఇంతటితో